మీరు ఒక టీం మీకు మీరే రాజకీయ టీమ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేయండి చేసుకున్నట్టయితే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని రకాలు చేస్తాను. దాని కూడా చెప్పి ఎక్కడైనా అందరూ కూడా నేను వాటర్ నిలవకుండా చేయమని చెప్పి వాటర్ నిలవకుండా విషయం చెప్పలేదు. కలలు కన్నారో అది ఒక స్వతంత్ర రాజకీయ భారతమే కాకుండా మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. మహాత్మా గాంధీజీ భారత మాత ముఖ్యమంత్రి కర్తవ్యం సేవ చేయటే. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల కొంత సమయం కేటాయిస్తానని ప్రతి సంవత్సరం 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రంగా ఉండే సంకల్పానికి అశుభ్రం చేయనివ్వను. ఇంటికి వార్డుకి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. హుస్నాబాద్ పట్టణాన్ని కూడా అగ్రభాగాన్ని నిలపడానికి ప్రాంత నివాసిగా కూడా హుస్నాబాద్ ఆదర్శంగా ఉండే విధంగా సంబంధించి ఉపయోగించాల్సిన ఈ సందర్భంగా ముందుగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటేమో మన మానసిక దారిద్ర్యానికి సంబంధించి, శరీరానికి సంబంధించి, మానసికానికి సంబంధించిన ఒక గట్టి
శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి. దీనిలో ఉన్నటువంటి వసతులు మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈరోజు లోపల కూడా ఇండోర్ షటిల్ దాని లోపల ఆస్ట్రోటర్ఫ్ దానికి సంబంధించి ఏమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి 2 వాటిని బాగా చేస్తాం. నేను ఈ ప్రాంతంలో ఉన్న పీటీ అందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఏదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేయాలి. ఇంటర్ స్కూల్ కావచ్చు, తర్వాత నేను గతంలో కూడా చెప్పిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మళ్ళీ కూడా మాట కట్టుబడినా. దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు కొన్ని ఇంకా కార్యక్రమాలు శాంక్షన్ జిమ్ కావచ్చు, లేకపోతే ఇతరాతర కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆయన కూడా కాంపౌండ్ పెట్టేస్తుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. ఎవరు కూడా దయచేసి వేరే జాగాలు అనేకం ఉన్నాయి, ఇక్కడ వేరే ఇతరత్ర పనులకు వాడుకోవద్దని కూడా కోరుతాను. వాడితే పోలీసులను సీరియస్గా వ్యవహరించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాను. దాని తర్వాత నన్ను ఎవరు తప్పు పట్టుకోవద్దు. ఇక్కడ ఎవరైనా చేస్తే 4 నేరం కింద భావించబడుతుంది. అటువంటి విధంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరి 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి దాకా స్వచ్ఛత పరిశుభ్రతకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మీ అందరు ఇక్కడ హుస్నాబాద్ టౌన్ కానీ మండలాలు ఎక్కడున్నా హుస్నాబాద్ కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ స్థల యజమానులు అందరూ కూడా మళ్ళొక్కసారి కొడుతున్నాం. వాటిని మీ ప్రాంతంలో చెట్లు పెరిగి నీళ్లు నిలిచి దోమల కేంద్రాలుగా మారుతానే వాటికి మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చిన ఎవరైనా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా అవి ప్రభుత్వ స్థలాలుగా భావించి వాటిని అభివృద్ధి చేసి మీరే ఓనర్స్ ఉంటారు. కానీ బిల్డింగ్ కట్టినప్పుడు వాటి అన్ని ఛార్జెస్ రెట్టింపు ఫైన్ రూపంలో కూడా వసూలు చేయబడతాయి. కాబట్టి మీకు మీరే అందరూ ఆ స్థలాలను దోమల పెంపక కేంద్రాలు కాకుండా పరిశుభ్రతగా ఉండే విధంగా అందరూ ఎవరికి వారే పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఓనర్లకు చెప్పైనా చర్యలు తీసుకోవాలి. ఒక అధికారులు దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్షన్లా పోయి వాటిని చేయాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతాం. వాటి మనమే చేపించి ఎట్లా చేయించాం